హలో, వెల్కమ్ టు సినీ గేమ్స్ కార్నర్. పెరుసు అంటే పెద్ద. ఇది ఒక తమిళ్ మూవీ. ఫుల్ కామెడీ ఉంది. అసలు స్టోరీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇలాంటి ఒక కాన్సెప్ట్తో అసలు మూవీ తీయొచ్చా అన్నట్టు ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే సినిమా స్టార్టింగ్లో ఒక పెద్ద అయినా ఒక అబ్బాయిని కొడతాడు. అరే, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చూస్తున్నావు, సిగ్గులేదా అని చెప్పి. పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఇంకప్పుడు అబ్బాయి ఏమో నీ సంగతి చెప్తాను ఉండు అని చెప్పేసి అంటాడు. ఆ పెద్దానికి 2 కొడుకులు ఉంటారు. ఇక పెద్ద కొడుకు ఇంటికి వచ్చి నాన్న అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. వాడికి ఆ పిల్లాడు వాళ్ళ తండ్రి ఫోన్ చేస్తాడు, మీ నాన్న మా అబ్బాయిని కొట్టాడు అని చెప్పేసి. ఇంకా ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. చూసేసరికి వాళ్ళ నాన్న చనిపోయి ఉంటారు. ఇంకా వాళ్ళ అమ్మ, వాళ్ళ పిన్ని, ఇంకా తమ్ముడు అందరికీ ఫోన్ చేసి పిలుస్తాడనమాట. అయితే ప్రాబ్లం ఏంటంటే వాడి ప్రైవేట్ పార్ట్ స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చూస్తే మా పరువు పోతుంది అని చెప్పేసి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. చాలా చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఏమీ వర్కౌట్ అవ్వదు. రోకలతో దాన్ని సాఫ్ చేయడానికి చూస్తారు, అవ్వదు. సరైన ప్లాస్టర్తో అతికిచ్చేస్తారు. ఓకే, ఇంక ఇప్పుడు అందరిని పిలుద్దాము అని చెప్పేసి ఎదురుంటామని పిలుద్దామని వెళ్ళేసరికి ఆ ప్లాస్టర్ కూడా ఊడిపోయిద్ది. మళ్ళీ ఏం చెప్పకుండా తిరిగి వచ్చేస్తారు. ఇక డాక్టర్కి ఫోన్ చేసి పిలుద్దాము అంటే డాక్టర్ రారనమాట. సో ఇంకా వీళ్ళే హాస్పిటల్కి వెళ్తారు. ఇక ఒక బకెట్ బోర్లిచ్చుకొని వెళ్తారు. ఆటో వాడు అడుగుతాడు ఏంటిది అని. సో తాగేసి పడిపోయి ఉన్నాడు. సో మధ్య మధ్యలో లేచి ఏమన్నా వామిటింగ్ చేసుకుంటాడు, ఏమన్నా బకెట్ తీసుకొచ్చాను అని చెప్పి కవర్ చేస్తారు. ఇంకా డాక్టర్ కూడా ఫీమేల్ డాక్టర్ అవ్వడం వల్ల వాళ్ళు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు. ఈ లోపల తమ్ముడు ఏం చేస్తాడంటే వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇక వాళ్ళ అన్నేమో మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళి తీసుకునిరా అని చెప్పేసి తీసుకురమ్మంటారు. సరే, ఇంకా లేడీ డాక్టర్ కూడా చూడదనమాట. ఇంకా వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇక తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక డాక్టర్ వస్తారనమాట, చెక్ చేయడానికి. ఇక వచ్చి చూసి లేదు, ఇది సర్జరీ చేసి తీసేయాల్సిందే, హాస్పిటల్కి తీసుకురండి, సర్జరీ చేస్తా అంటాడు. ఇంకా ఈ లోపల తమ్ముడేమో ఒక స్వామీజీని తీసుకొస్తాడు. వాడేమో దయ్యం, భూతం అని చెప్పేసి చేతబడి అని ఏదేదో చేస్తూ ఉంటాడు. ఇంక ఇవన్నీ అవే పనులు కాదులే అని చెప్పేసి ఇంక వాళ్ళ అన్నయ్య ఏం ఐడియా ఇస్తాడంటే వాడిని కూర్చోబెడతాడు, ముందర ఒక టేబుల్ పెడతాడు. సో అందరూ అడుగుతూ ఉంటారు ఏంటిది అని చెప్పి. అయితే మా నాన్నకి తను స్వయంగా చేయించిన చైరు టేబుల్ పెట్టుకుని కూర్చోవాలని, టీచర్లా అవ్వాలని ఇప్పటి నుంచో కోరిక, అందుకే తను లాస్ట్ చివరి కోరికగా అలా కూర్చోబెట్టాము అని చెప్పేసి కవర్ చేస్తారు. ఇంకా ఊర్లో అందరికి కూడా తెలిసిద్ది ఇలా చనిపోయాడు అని చెప్పేసి అందరూ చూడడానికి వస్తూ ఉంటారు. అసలు ఈ సాంప్రదాయం ఏంటి, కూర్చోబెట్టే సాంప్రదాయం మనకి లేదు కదా అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇంకా మనం ఎంతోసేపు కవర్ చేయలేము అని చెప్పేసి ఇంకా ఒక ఐస్ బాక్స్ తీసుకొచ్చి ఐస్ బాక్స్లో పెడదాము అని డిసైడ్ అవుతారు వీళ్ళు. ఇంకా వాడు తమ్ముడు వైభవ్ ఇంకా వాడి ఫ్రెండ్ కలిసి ఐస్ బాక్స్ తీసుకురావడానికి వెళ్తారు. తీసుకొచ్చేసి వాడిని ఐస్ బాక్స్లో పడుకోబెట్టి పైన ఒక క్లాత్ కప్పుతారు. ఇంకా అది ఎవరికి కనిపించకుండా, ఓన్లీ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. ఈ పెద్దానికి ఒక తమ్ముడు ఉంటాడు. వాడు వచ్చినప్పుడు చూస్తాడనమాట. చూసి ఏంటిది అని అడుగుతూ ఉంటాడు, కానీ వీళ్ళందరూ లేదు, మాకేం కనిపించట్లేదు అని చెప్పేసి కవర్ చేసి వీడిని పిచ్చోడిని చేస్తారనమాట. ఇంకో పక్క ఈ పెద్ద అయినా స్టార్టింగ్లో ఒక అబ్బాయిని కొట్టాడు కదా, వాడేమో నన్ను కొడతాడా, నేను ఎట్లయినా సరే ఆయన పరువు తీయాలి, ఎట్లయినా ఆయన పంచలాగుతాను అందరి ముందలా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. వాడు చనిపోయినా కానీ నేను వెళ్ళి వాడి పంచలాగుతాను అంటాడు. ఇంకా వేరే ఒక ఆవిడ వచ్చి 7 దగ్గరికి వచ్చి బావా బావా అని ఏడుస్తూ ఉంటుంది. ఎవతివే నువ్వు అని చెప్పేసి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా ఆమెతోనే గొడవ పెట్టుకుంటారు. బావ నా దగ్గరికి రోజు వస్తాడు, కావాలంటే చూడండి ఆయన కుడితోడు మీద పుట్టుమచ్చ ఉంటుంది అని ఇవన్నీ చెప్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో నువ్వు ఆస్తి కోసం వచ్చావా, అక్కడున్న పొలం కోసం వచ్చావా అని చెప్పేసి ఇంక ఇలా గొడవ పెట్టుకుంటారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఫస్ట్ అని చెప్పేసి వాళ్ళ చిన్న కొడుకేమో లాగుతూ ఉంటాడు. ఇలా ఈ తోపులాట్లో ఏమైందంటే ఈ అమ్మాయి వెళ్ళి ఆ బాక్స్ మీద పడిద్ది. ఇంకో పక్క ఒక పోలీసు శవానికి ఐస్ బాక్స్ ఇచ్చాడు కదా, వాడి దగ్గరికి వెళ్తాడనమాట కొన్ని తీసుకొని. ఏంటి అంటే అంతకు ముందర ఐస్ బాక్స్ యూజ్ చేసిన వాళ్ళది ఒక చైన్ అందులో పడిపోయింది, వెతుక్కుంటూ వస్తారనమాట. ఐస్ బాక్స్ ఎక్కడుందో చెప్పు అంటే నేను వేరే వాళ్ళకి ఇచ్చాను అని చెప్తాడు వీడు. అయితే వెళ్ళి తీసుకురా అని చెప్పేసి వాడిని పంపిస్తారు. ఇంకా వీడు వచ్చి చూసేసరికి అక్కడ ఐస్ బాక్స్ పగిలిపోయి ఉంటుంది. ఇంకా ఫోర్స్ఫుల్గా ఆమె వెళ్ళి ఆ శవం మీద పడేసరికి ఇంకా ఆ పెద్దయిన బాడీ కూడా ఇంకా సెట్ అయిపోయిద్ది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫేస్లో కూడా ఒక హ్యాపీ స్మైల్ ఉంటుంది. నిజంగానే అక్కడ మచ్చ ఉంటుంది, మచ్చ ఉంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ నిజానికి వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే అతని బాడీ సెట్ అయిపోయింది అని చెప్పి. ఇంకా ఆ బాక్స్లో నుంచి ఒక చైన్ కూడా కింద పడిద్ది. ఇంకా ఓనర్ అది తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఇంకా వీళ్ళ పరువు ఏమీ పోకుండా ఇంకంతా హ్యాపీగా జరుగుతుంది కదా. ఇంకా వీళ్ళు అతనికి అంత్యక్రియలు చేస్తారు వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం. ఇంకా అన్నీ బాగా జరిగాయని అన్నదమ్ములు ఇద్దరు కూడా సాటిస్ఫాక్షన్తో ఉంటారు.
ఇంక లాస్ట్‌లో ఆ కుర్రాడు ఏం చెప్తా ఉంటాడంటే, అసలు నిజానికి ఆ రోజు లేడీస్ స్నానం చేస్తుంటే చూసింది నేను కాదు. వాళ్ళు ఆ ముగ్గురు ముసలోళ్ళే చూస్తా ఉంటే వీడు చెప్తాడనమాట అది తప్పు కదా అని. ఇంక వాళ్ళ విషయం వీడికి తెలిసిపోయింది అని చెప్పేసి వీడిని కొడతారు. ఇంకా ఆ విషయం అంతా కూడా ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తా ఉంటాడు. ఇంకా అతను చనిపోయిన తర్వాత వాడి ఫ్రెండ్స్ ముసలోడి ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో వెతుకుతా ఉంటారనమాట టాబ్లెట్స్ కోసము. ఆ షుగర్ టాబ్లెట్స్ ప్లేస్‌లో వాడు వయాగ్రా టాబ్లెట్స్ పెట్టుకొని ఉంటాడనమాట. యాక్చువల్లీ ఆ టాబ్లెట్స్ ఏసుకుంటాడు ముసలోడు. అందుకే వాడి బాడీ అలా అయిపోయింది. ఇదండి మూవీ చాలా హిలేరియస్‌గా ఉంది. వాళ్ళు అవన్నీ కవర్ చేయడానికి చెప్పే అబద్ధాలు అవన్నీ కూడా. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.